హైదరాబాద్ సరూర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి ఓ భర్త సూసైడ్ చేసుకున్నారు. సరూర్ నగర్లో నివాసముంటున్న శేఖర్కు మల్కాజ్గిరి చెందిన నాగాంజలితో 2014లో వివాహమైంది. నాగాంజలి హైదరాబాద్లో కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేసేది. జనవరి నెలలో నాగాంజలి ఆదిలాబాద్కు బదిలీ అయింది. అయితే ఆమె 2019 సంవత్సరం నుండి స్వరూప్ రెడ్డి అనే వ్యక్తితో చనువుగా ఉండటాన్ని శేఖర్ తట్టుకోలేకపోయాడు. దీనిపై ఆమెను ప్రశ్నిస్తే భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పు చేయనని క్షమాపణ చెప్పింది. కానీ తిరిగి వివాహేతర సంబంధం కొనసాగించడంతో శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు శేఖర్ మృతికి కారకురాలైన నాగాంజలి స్వరూప్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శేఖర్ తండ్రి శంభయ్య పోలీసులకు ఫిర్యాదులు చేశారు. సార్, ఈ అమ్మాయి బ్యాంకులో కనిపించేంత మంచిదైతే కాదు సార్. నేను చనిపోతూ అబద్ధం చెప్పాను సార్. ఈ అమ్మాయి బ్యాంకులో కనిపించేంత నిజమైన పర్సన్ అయితే కాదు సార్. మీరు ఖచ్చితంగా దర్యాప్తు చేయండి సార్. ఈ అమ్మాయి ప్రవర్తననే కాదు సార్. బ్యాంకులో తెచ్చుకుంటే మీకు ఏం కాదు సార్, మీకు ఏం తెలీదు. వాడు హై టెక్నాలజీ ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు సార్. వాడు ఐఐటి ఖరగ్పూర్లో చదివి ఇదంతా వాడు మొత్తం ఇద్దరు పన్నిన పన్నాగం. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు సార్. ఇది పన్నాగం ఇప్పుడు అప్పటిది కాదు సార్. బ్యాంకులు కనిపించేంత చైర్మన్ల వాళ్ళ దగ్గర ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడుతుంది సార్. చేసే పనులు చేస్తుంటుంది సార్. ఈ అమ్మాయి అక్కడ కనిపించేంత అమ్మాయి కాదు సార్. ఈ అమ్మాయి మీరు ఖచ్చితంగా మొత్తం దర్యాప్తు చేయండి సార్. నా పిల్లల్ని కాపాడండి సార్. వాళ్ళిద్దరు ఏకమై వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆ పిల్లల్ని పడేయాలనుకుంటున్నారు సార్. నేను నిజం చెప్తున్నా సార్. నా పిల్లల్ని కాపాడండి సార్. అన్యాయం అయిపోతారు సార్ నా పిల్లలు. పిల్లలు అడ్డు పెట్టుకొని చేస్తుంది సార్. సార్, ఈ అమ్మాయి బ్యాంకులో కనిపించేంత మంచిదైతే కాదు సార్. నేను చనిపోతూ అబద్ధం చెప్పాను.